హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుకరీ. ఇవాళ మన ఛానల్లో ఎగ్లెస్ వెల్వెట్ కేక్ని ఈజీగా డెకరేషన్తో ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కేక్కి అప్లై చేసే క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం. క్రీమ్ని తయారు చేసుకోవడానికి కూలింగ్ ఉన్న 2 కప్పుల విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బీటర్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బీట్ చేయాలి. ఈ క్రీమ్ని కొద్దిగా బీట్ చేసిన తర్వాత దీనిలోకి 1 కప్పు ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకుని బీట్ చేసుకోవాలి. ఈ బీటర్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, కేక్ పైన డెకరేట్ చేసుకోవడానికి క్రీమ్ రెడీ అయిపోయింది. మనం కేక్ రెడీ చేసుకునే లోపు ఈ క్రీమ్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐసింగ్ షుగర్ని 1 కప్పు వరకు తీసుకుని వేసి కలుపుకోవాలి. ఈ షుగర్ మొత్తం పెరుగులో మెల్ట్ అయిన తర్వాత దీనిలో 1/2 కప్పు ఆయిల్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఉండలు అనేవి లేకుండా కలుపుకున్నాక దీనిలోకి 1/2 కప్పు వరకు పాలని పోసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక జల్లెల్లోకి 1.5 కప్ మైదా పిండి, 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు అనేవి లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కేక్ రెడ్ కలర్ రావడం కోసం రెడ్ ఫుడ్ కలర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనం అనుకున్న కలర్ కనుక రాకపోతే ఇంకొద్దిగా రెడ్ కలర్ని వేసుకుని కలుపుకోవచ్చు. చూసారు కదా, మంచి రెడ్ కలర్లో కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కేక్ మౌల్ తీసుకుని దానిలోకి బటర్ పేపర్ని యాడ్ చేసి ఈ కేక్ బ్యాటర్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి దానిలోకి స్టాండ్ని అడ్జస్ట్ చేసుకుని ప్యాన్ని 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయిన ప్యాన్లోకి కేక్ మౌల్డ్ని పెట్టుకుని దానిపైన మూత పెట్టి 30 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత మూతని ఓపెన్ చేసి కేక్ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, కేక్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక లిడ్ ఓపెన్ చేసి కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. నేను దీన్ని థ్రెడ్తో కట్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్తో కుదరని వాళ్ళు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా థ్రెడ్తో కట్ చేశాక కేక్ లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా కట్ అయినాయో.
ఇప్పుడు ఒక ప్లేట్లో క్రీమ్ని అప్లై చేసుకుని దానిపైన కట్ చేసుకున్న ఒక లేయర్ కేక్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ పైన షుగర్ వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ని కొద్దిగా ఎక్కువే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్రీమ్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని మరొక లేయర్ కేక్ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే దీనిపైన కూడా షుగర్ వాటర్ని స్ప్రెడ్ చేసుకుని క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ని కూడా ప్లేస్ చేసి కేక్ మొత్తం క్రీమ్తో డెకరేట్ చేసుకోవాలి. ఇలా మనం కేక్ని బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెడ్ వెల్వెట్ కేక్కి మనం ఫుడ్ కలరే యూజ్ చేయాలని ఏం లేదు. బీట్రూట్ని బ్లెండ్ చేసి దాని రసాన్ని కూడా మనం కేక్లో అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా వెల్వెట్ కేక్ వస్తుంది. ఎప్పుడైనా బర్త్డేస్కి కానీ న్యూ ఇయర్కి కానీ మనం ఇంట్లోనే ఇలా కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా క్రీమ్ని అప్లై చేసేసుకున్నాక ప్లేట్కి అంటిన క్రీమ్ని నీట్గా తుడిచేసుకుంటే కేక్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం దీనిపైన కేక్ పౌడర్ని స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారు కదా, కేక్ కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇక్కడ ఖాళీలో మనం కావాలంటే విషెస్ని రాసుకోవచ్చు. ఈ కేక్ చుట్టూ లుక్ కోసమని నేను హార్ట్ షేప్ కేక్స్ని కట్ చేశాను. వాటిని వీటికి అంటిస్తున్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్ రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ని నేను మా పాప బర్త్డే కోసమని తయారు చేశాను. సో మీరు కూడా ఇలా ఒకసారి కేక్ని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.